దర్శనానికి 4 గంటలు, శీఘ్ర అతి శీఘ్ర దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారి బంగారు రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకోజాము నుంచే భక్తులు పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఆలయం ఎదుట గంగాధర మండపంలో కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేస్తున్నారు. శివనామ స్మరణతో శ్రీశైల క్షేత్రం మారుమోగుతోంది. శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉచిత దర్శనానికి 4 గంటలు, శీఘ్ర అతి శీఘ్ర దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామివారి బంగారు రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఆలయం ఎదుట గంగాధర మండపంలో కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేస్తున్నారు. శివనామ స్మరణతో శ్రీశైల క్షేత్రం మారుమోగుతోంది. రైట్, శ్రీశైలం మల్లన్నయానికి భక్తులు పొడెత్తారు. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ కిషోర్, ప్రస్తుతం శ్రీశైలం మల్లన్న ఆలయానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇక కార్తీక మాసం కావటం, అందులోనూ వారాంతం కావటంతో సెలవులు రావడంతో శ్రీశైల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా పాతాళ గంగలో స్నానాలు ఆచరించినటువంటి భక్తులు ఆలయం ముందు దీపాలు పెడుతూ కార్తీక దీపాలు వెలిగిస్తూ వారి యొక్క భక్తిని చాటుకున్నారు. శివనామ స్మరణతో శ్రీశైల క్షేత్రం మారుమోగిపోతుంది. అయితే ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని స్వామి అమ్మవారికి సంబంధించినటువంటి రథానికి ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ యొక్క కార్తీక మాసం మొత్తం కూడా శ్రీశైలంలో భక్తుల సందడి అధికంగా ఉన్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడుతోంది. అయితే వేకువజాము నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున పాతాళ గంగలో స్నానాలు ఆచరించి యొక్క స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో నిలబడిన పరిస్థితి. అయితే సుమారు దర్శనానికి 4 గంటల సమయం పడుతున్నట్టుగా ఆలయ అధికారులు చెప్తున్న నేపథ్యంలో భక్తులకు పూర్తి స్థాయిలో కూడా ఇటు క్యూ లైన్లలో కూడా మంచినీటితో పాటు మజ్జిగ, పాలు లాంటి సదుపాయాలన్నీ ఏర్పాటు చేశారు. మొత్తంగా ఈ యొక్క ఆదివారం కావటం, వారాంతం అవడంతో రేపు కార్తీక సోమవారం కూడా ఉండటంతో ఒక భక్తుల రద్దీ మాత్రం శ్రీశైలంలో అధికంగా ఉంది. సోనా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ కిషోర్.